గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను జ్యోత్స్న. డీటెయిల్స్లోకి వెళ్లే కన్నా ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ. నేడు రాహుల్, ఖర్గేలను కలవనున్న టీపీసీసీ నేతలు. ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న మంత్రివర్గం. ఒంగోలులో పోలీస్ విచారణకు హాజరు కానున్న రామ్ గోపాల్ వర్మ. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో కేసు. నటుడు సోనూ సూద్ కు అరెస్టు వారెంట్, వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో కోర్టు ఆదేశాలు. డెలివరీ బాయ్స్ కు కేంద్రం గుడ్ న్యూస్. త్వరలో ప్రత్యేక పెన్షన్ పథకానికి కార్మిక శాఖ రూపకల్పన. షిరిడీలో భక్తులకు ఉచిత భోజనానికి టోకెన్ తప్పనిసరి. నేరాలు అరికట్టేందుకు సాయి సంస్థాన్ కీలక నిర్ణయం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఈ రోజు 11 గంటలకు ఏఐసీసీ పెద్దలతో కాంగ్రెస్ నేతలు భేటీ అవుతారు. సమగ్ర కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది. మరోవైపు కేబినెట్ విస్తరణపై కూడా అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. ఈ నెలాఖరున కులగణనపై సూర్యాపేటలో భారీ బహిరంగ సభ, గజ్వేల్, నర్సాపూర్లోనూ భారీ బహిరంగ సభలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సభలకు రాహుల్ గాంధీని, ఖర్గేను ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన వెంట ఉన్నారు. ఈ రోజు 11 గంటలకు ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అవుతారు. సమగ్ర కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు కేబినెట్ విస్తరణపై కూడా అధిష్టానంతో చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక నెలాఖరున కులగణనకు సంబంధించి సూర్యాపేటలో భారీ బహిరంగ సభ, గజ్వేల్, నర్సాపూర్లలోనూ భారీ బహిరంగ సభలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సభలకు రాహుల్ గాంధీని, ఖర్గేను ఆహ్వానించే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ రోజు 11 గంటలకు ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అవుతారు. సమగ్ర కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు కేబినెట్ విస్తరణపై కూడా అధిష్టానంతో చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ నెలాఖరున కులగణనపై సూర్యాపేటలో భారీ బహిరంగ సభ ఉంది. అదేవిధంగా గజ్వేల్, నర్సాపూర్లలోనూ భారీ బహిరంగ సభలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సభలకు రాహుల్ గాంధీని, ఖర్గేను ఆహ్వానించే అవకాశం ఉంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. డీటెయిల్స్ మనకు అశోక్ అందిస్తారు. అశోక్, ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళంతా కూడా ఢిల్లీలో ఏఐసీసీ నేతలతో కలిసారు. ప్రధానంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలిసే అవకాశం ఉంది. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కులగణనకు సంబంధించినటువంటి నివేదిక పైన కేబినెట్ ఆమోదం, అలాగే అసెంబ్లీ తీర్మానం పైన కూడా రాహుల్ గాంధీ ఏఐసీసీ మల్లికార్జున ఖార్గేతో చర్చించే అవకాశం ఉంది. అంతేకాదు ఎస్సీ వర్గీకరణ సంబంధించి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అయితే రాష్ట్రంలో చేపట్టినటువంటి ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ సంబంధించిన నివేదిక పైన కూడా అగ్రనేతలకు వివరించనున్నారు. దీంతో పాటు ప్రధానంగా అయితే రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి ప్రధానంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఏఐసీసీ కీలక నేతలతో మాట్లాడే అవకాశం ఉంది. అలాగే సమగ్ర కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలకు సంబంధించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేటువంటి అంశం నేపథ్యంలో సూర్యాపేటలో కులగణనకు సంబంధించినటువంటి బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఈ నెలాఖరులో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక నిర్దిష్టమైనటువంటి సమాచారం మనకు ఉన్నది. అలాగే గజ్వేల్ లేదా నర్సాపూర్ లో ఎస్సీ వర్గీకరణ అంశంపై కూడా భారీ సభ నిర్వహించేందుకు, సో ఈ రెండు సభలకు కూడా ఇతర అగ్రనేతలు పిలిచే అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్ అశోక్, ఇక తెలంగాణ సీఎం ఢిల్లీ పర్యటనపై డీటెయిల్స్ మనకు రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ వస్తున్నారు. మరి ఢిల్లీ పర్యటన ప్రధాన అంశం చూసుకున్నట్టుగా అయితే మాత్రం ఎక్కువగా పొలిటికల్ యాక్టివిటీస్ మీద డిపెండ్ అయింది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ, అలాగే కొత్త ఎమ్మెల్యేల చేరిక అంశానికి సంబంధించి ఇప్పటికే కోర్టులో అంటే ఎమ్మెల్యేలు ఆల్రెడీ చేరారు కొంతమంది బీఆర్ఎస్ నుంచి, వాళ్ళ అంశం కోర్టులో ఉండడం, కోర్టు కూడా ఈ అంశానికి పై సీరియస్ గా ఉన్న నేపథ్యంలో ఈ అంశంపై అధిష్టానంతో చర్చించబోతున్నారు. అలాగే క్యాబినెట్ విస్తరణకు సంబంధించి క్యాబినెట్ లో ఎవరెవరిని తీసుకోవాలి, ఎవరెవరిని తీసేయాలి అనే అంశం కూడా ఒక క్లారిటీ అధిష్టానం ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎప్పటి నుంచో కూడా క్యాబినెట్ విస్తరణ జరగాల్సి ఉంది. దాదాపు ఒక 2 మంత్రుల్ని ప్రస్తుతం ఉన్న కేబినెట్ నుంచి వాళ్ళని చేంజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లు అధికార వర్గాల నుంచి ఏఐసిసి వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అలాగే ఒక 4 కేబినెట్ లో చేర్చుకునే ప్రయత్నం కూడా చేర్చుకునేందుకు కూడా ఒక జాబితా తీసుకుని రేవంత్ కాంగ్రెస్ అధిష్టాన్ని కలబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీని కలుస్తారు. అలాగే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలవడంతో పాటు ఇక పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్ తో కూడా చర్చిస్తారు. ముఖ్యంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ అధిష్టానం కొంత ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఇక ఆ అంశాలపై చర్చించి రేవంత్ కు దిశను నిర్దేశిస్తుంది అధిష్టానం. ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు బీఆర్ఎస్ కూడా స్వరం పెంచింది. అలాగే యాక్టివిటీస్ ని పెంచుకోవడానికి కూడా ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో రాజకీయ వ్యూహాలు ఏ విధంగా ఉండాలి, తెలంగాణలో బీఆర్ఎస్ ని కట్టడి చేయడం, అలాగే బీజేపీని కట్టడి చేయడం, కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్ళడం, దాంతో పాటు ఇక పథకాలు, సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయి, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎందుకంటే మిగతా రాష్ట్రాల ఎన్నికలపై కూడా ఇక్కడ జరగబోయే గ్యారంటీల ప్రభావం ఉంటుంది. కాబట్టి గ్యారంటీల అమలు ఎలా ఉందనే అంశం కూడా ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే రేవంత్ రెడ్డి అయితే ఈసారి కేబినెట్ విస్తరణ విషయంలో ఒక రిపోర్ట్ ని, మంత్రుల పనితీరుపై కూడా ఒక రిపోర్ట్ ని, నివేదికను తయారు చేసి అధిష్టానానికి ఇస్తున్నారు. అధిష్టానం మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే కొంతమంది మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అది పార్టీ ప్రతిష్టకు కూడా కొంత భంగం కలిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కూడా కొంత చర్చ వచ్చే అవకాశం అయితే అధిష్టానం వద్ద కనిపిస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి మంత్రుల అంశాలపై ఒక నివేదికను తయారు చేసుకుని ఆ నివేదికను తీసుకెళ్లి అధిష్టానానికి సమర్పిస్తున్నారు. దాన్ని బేస్ చేసుకునే ఇక ఎవరిని కేబినెట్ లో నుంచి తీసేయాలి, ఎవరిని కేబినెట్ లోకి తీసుకోవాలనే అంశం కూడా ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది. రైట్ రామకృష్ణ. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇవాళ ఒంగోలు రూరల్ పోలీసుల విచారణకు హాజరు కానున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్లు పెట్టడం, తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ కలిగించేలా వ్యూహం సినిమా రూపొందించారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననంపై మద్దిపాడు తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎం రామలింగం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరణ కోసం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు. రామ్ గోపాల్ వర్మ స్పందించలేదు. కేసు విచారణకు హాజరు కావాలని హైదరాబాద్లోని రామ్ గోపాల్ వర్మ నివాసానికి జిల్లా పోలీసులు వెళ్లి గతంలోనే నోటీసులు ఇచ్చారు. అప్పట్లో పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని అజ్ఞాతంలోకి వెళ్లారు వర్మ. నోటీసులు అందుకున్న వర్మ ఆ తర్వాత తాను సినిమా చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నానని, వేరొక రోజు వస్తానని వాట్సాప్ ద్వారా సందేశం పంపారు. పోలీసుల అనుమతి లేకుండానే విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగగా కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అదే సమయంలో తనపై పోలీసులు అన్యాయంగా, అక్రమంగా కేసు నమోదు చేశారని, సదరు ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత పలు టీవీ షోల్లో ప్రత్యక్షమై పోలీసులు తనపై పెట్టిన కేసుకు సంబంధించి వర్మ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుద్దులు చెప్పే ప్రయత్నమూ చేశారు. అనంతరం ఈ కేసులో వర్మకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం పోలీసు విచారణకు హాజరై వారికి సహకరించాలని ఆదేశించింది. ఇదే సమయంలో వ్యూహం సినిమాకు ఫైబర్ నెట్ ద్వారా గత వైసీపీ ప్రభుత్వం వర్మకు పెద్ద ఎత్తున దోచిపెట్టిందనే విషయం బహిర్గతమైంది. ఈ పరిస్థితుల్లో ఆయన ఒంగోలు రూరల్ పోలీసుల ఎదుట ఈ రోజు విచారణకు హాజరు కానుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక మరిన్ని వివరాలు శౌరి మనకు అందిస్తారు. శౌరి, ఈ రోజు 11 గంటల తర్వాత ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు ఒంగోలు రూరల్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగే విచారణకు వర్మ హాజరవుతున్నారు. అయితే నిన్న శ్రీకాంత్ వాట్సాప్ లో మరోసారి వర్మను అతను రేపు 8 గంటలకు వస్తున్నారు ఏంటని చెప్పేసి అడిగే ప్రయత్నం చేస్తే 11 గంటల తర్వాత వస్తాను అని చెప్పేసి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు 11 గంటల తర్వాత వర్మ విచారణకు హాజరవుతున్నారు. అయితే ఈ కేసు వర్మ పైన నవంబర్ 10వ తేదీన మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో రామలింగం అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు, మండల నాయకుడు ఫిర్యాదు చేశాడు. ఎన్నికల సమయంలో వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఫోటోలు మార్పింగ్ చేసి అతను ప్రమోషన్ చేశాడు. ఇది వ్యక్తిగత కొన్ని వస్తుంది. అతను తన ట్విట్టర్ ఖాతాలో ఇష్టానుసారంగా పోస్టులు చేశాడు. ఇది మా మనోభావాలు దెబ్బతిన్నాయని రామలింగం నవంబర్ 10వ తేదీన మద్దిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేశారు. అయితే నవంబర్ 19వ తేదీన విచారణకు రావాలి అని చెప్పేసి వర్మను పోలీసులు చెబితే వస్తున్నానని చెప్పేసి మళ్ళీ రాకుండా తప్పించుకున్నారు. అయితే నవంబర్ 25వ తేదీన మరోసారి డైరెక్ట్ గా హైదరాబాద్ రైట్ శౌరి. ఖమ్మం జిల్లా పులిగుండాల ప్రాజెక్టు అడవి ప్రాంతంలో చిరుత కలకలం రేపుతోంది. స్థానిక రైతు పత్తి చేనులో చిరుత పాదముద్రలు అటవీశాఖ అధికారులు గుర్తించారు. చిరుత జాడ కనిపించడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులిగుండాల ప్రాజెక్టు అటవీ ప్రాంత సమీపంలో బ్రాహ్మణకుంట, తాళ్లపెంట గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ పనుల కోసం వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని అటవీశాఖ అధికారులు మైక్ ద్వారా అప్రమత్తం చేస్తున్నారు. ఎవరికైనా చిరుత జాడ కనిపిస్తే వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని, చిరుతకు ఎటువంటి హాని కలిగించొద్దని హెచ్చరిస్తున్నారు. అయితే పులిగుండాల రిజర్వ్ ఫారెస్ట్ లో ఇప్పటికే 4కు పైగా చిరుతలున్నాయని, కానీ ఇప్పటి వరకు అడవి దాటి బయటకు రాలేదని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. డీటెయిల్స్ మనకు రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్టు అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం సంచలనంగా మారింది. ప్రస్తుతం చిరుతపులికి సంబంధించిన పాదముద్రలు కూడా అటవీ శాఖ అధికారులు ఆ పక్కనే ఉన్నటువంటి ప్రాజెక్టు పక్కన ఉన్న ఒక పేరులో గుర్తించారు. చిరుతపులి జాడలు కనిపించడంతో అటవీ శాఖ అధికారులు సమీప గ్రామాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పులిగుండాల ప్రాజెక్టు అటవీ ప్రాంతం సమీపంలో ఉన్న గ్రామాలైనటువంటి బ్రహ్మాలకుంట, తాళ్లపెట్ట ఆ పక్కనే ఉన్నటువంటి గ్రామాల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ పనుల కోసం వెళ్లేటప్పుడు కూడా గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. గుంపులు రాత్రి సమయంలో కూడా ఎవరు కూడా ఒకరిద్దరు బయటికి వెళ్లొద్దని, అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు మైక్ ద్వారా ఆయా గ్రామాల్లో
ప్రజలను అప్రమత్తం చేస్తూ మైక్ ద్వారా అనౌన్స్మెంట్స్ కూడా చేస్తున్నారు. అలాగే ఎవరికైనా చిరుతపులి కనిపించినా లేకుంటే జాడలు కనిపించినా కూడా వెంటనే ఫారెస్ట్ అధికారులకు సూచించాలని తెలియజేస్తున్నారు. చిరుతపులికి ఎటువంటి హాని కూడా కలిగించవద్దని అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పులిగుండాల రిజర్వ్ ఫారెస్ట్ లో అనేక రకాలకు చెందినటువంటి వన్యప్రాణులతో పాటు ఇప్పటికే రిజర్వ్ ఫారెస్ట్ లో 4 పైగా చిరుతలు ఉన్నట్టుగా గుర్తించినట్టు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు అడవి దాటి ఏవి కూడా పులి బయటికి రాలేదు. మొదటిసారిగా ఆ అటవీ ప్రాంతంలో బయటికి వచ్చి ఒక చేనులో పులి సంచరించినట్టుగా పాదముద్రలు గుర్తించడంతో సమీప ప్రాంతాల ప్రజలు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచనలు అయితే చేస్తున్నారు. అటవీ శాఖ సిబ్బంది కూడా ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పులి సంచారం జాడల కోసం అయితే పూర్తిగా నిమగ్నమయ్యారు. దీనికి సంబంధించి పులిగుండాల ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్న తరుణంలో పులి సంచారం కొంత సంచలనంగా మారింది. దీంతో అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. రైట్ రవికిరణ్. నటుడు సోనూ సూద్ కు అరెస్టు వారెంట్ జారీ అయింది. మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో పంజాబ్లోని లూథియానా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ముంబైలోని అంధేరి వెస్ట్లో ఉన్న ఓషివారా పోలీస్ స్టేషన్ కు లూథియానా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ రమన్ ప్రీత్ కౌర్ వారెంట్ జారీ చేశారు. సోనూ సూద్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రుజికా కాయిన్ పేరుతో మోహిత్ శర్మ అనే వ్యక్తి తనతో పెట్టుబడి పెట్టించినట్లు లూథియానాకు చెందిన న్యాయవాది రాజేష్ ఖన్నా తెలిపాడు. ఈ విషయంలో తనను మోహిత్ శర్మ 10 లక్షల రూపాయలు మోసం చేశాడని, అందులో సోనూ సూద్ ను సాక్షిగా ఉన్నాడని న్యాయవాది రాజేష్ కోర్టులో కేసు వేశారు. దీంతో విచారణ చేపట్టిన కోర్టు సోనూ సూద్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సోనూ సూద్ కు పలుమార్లు సమన్లు పంపినప్పటికీ అతను కోర్టుకు హాజరు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసు ఈ నెల 10న మరోసారి విచారణకు రానుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ రింగ్ రోడ్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు లారీ ఢీకొన్న ఘటనలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో యశోద హాస్పిటల్కు తరలించారు. మృతులు గోదావరి ఖనికి చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో సాయి సాధన చిట్ ఫండ్ సంస్థలో పోలీసులు సోదాలు నిర్వహించారు. చిట్ ఫండ్ పేరుతో వసూలు చేసి బోర్డు తిప్పేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. దాదాపు 170 కోట్ల మేర బాధితులకు కుచ్చుటోపి పెట్టినట్లు సమాచారం. సాయి సదన్ చిట్ అధినేత పాలడుగు పుల్లారావు పత్తా లేకుండా పోయారు. యజమాని అదృష్టంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు రెవెన్యూ అధికారులతో కలిసి చిట్ ఫండ్ కార్యాలయంలో సోదాలు చేశారు. కీలక డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్న డీఎస్పీ నాగేశ్వరరావు రెవెన్యూ అధికారులు సాయి సదన చిట్ ఫండ్ కార్యాలయాన్ని సీజ్ చేశారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను అగ్రరాజ్యం ప్రత్యేక విమానంలో వెనక్కు పంపింది. అయితే భారత వలసదారుల చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేసి స్వదేశానికి పంపినట్లు కొన్ని దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో ఇది కాస్త రాజకీయ వివాదానికి దారితీసింది. కేంద్రం దీనిపై స్పందించింది. ఆ ఫోటోల్లో ఉన్నది భారతీయులు కారని స్పష్టం చేసింది. అయితే దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. వారిని నేరస్తులుగా పంపడం అవమానకరమని, ఓ భారతీయుడిగా ఇలాంటి దృశ్యాలు చూడలేకపోతున్నామని కాంగ్రెస్ నేత పవర్ ఖేడా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇది కాస్త చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి చెందిన పిఐబి ఫ్యాక్ట్ చెక్ డిపార్ట్మెంట్ ఆ ఫోటోలపై నిజ నిర్ధారణ ప్రక్రియ చేపట్టింది. ఇందులో అవి ఫేక్ అని తేలినట్లు పిఐబి వెల్లడించింది.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.